హైవ్యూస్ పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు ఎంత దారుణంగా ఉంది అంటే నిక్కీ హేలీ ఈమె గతంలో యుఎస్ తరఫున అమెరికా సమితిలో వాళ్ళ ప్రతినిధిగా చేస్తున్నారు. ఆమె ఈరోజు ఎంత క్లారిటీగా వేసుకుందంటే పాకిస్తాన్ని, అరే మీకు బుద్ధి ఉందా, సిగ్గుందా? ఈరోజు భారతదేశం వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఇప్పుడు దాడులు ఏవో చేస్తున్నారు. దాడి కూడా అనకూడదు, వారి మీద జరిగే దాడులను వాళ్ళకు ఆపుతున్నారు. మీరేం చేశారా? టెర్రరిస్టులని ఆ రకంగా భారత్ మీద ఉసుగలుపుతారా? మీ దేశంలో టెర్రరిస్ట్ స్థావరాలు లేవా అని చెప్పేసి గట్టిగా వేసుకుంది. ఎక్కడ? ఐక్యరాజ్య సమితిలో వేసుకుంది. ఇక ఇజ్రాయెల్ వాళ్ళు అయితే, సోదరులారా ధైర్యంగా ఉండండి, మీకు మేమున్నాము, ధైర్యంగా అడుగు వేయండి, విజయం మీ సొంతం అంటూ ఇండియాకి ఓపెన్ సపోర్ట్ ఇచ్చేశాడు. ఆల్రెడీ ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ టెర్రరిస్టులు, ముస్లిం టెర్రరిస్టుల మీద ఊచకోతకు వస్తూ ఉన్నాడు. అండ్ భారతదేశం ఫుల్ సపోర్ట్ అన్నాడు. దీంతో పాకిస్తాన్ వణికిపోతూ ఉంది. ఏ రకంగా? ఇజ్రాయెల్ డైరెక్ట్గా సపోర్టు, అమెరికా డైరెక్ట్గా సపోర్టు, ఈవెన్ చాలా దేశాలు డైరెక్ట్గా సపోర్టు. ఏమాత్రం పాకిస్తాన్ తోక జాడించిందో తోక కట్ చేయడం కాదు, పిచ్చి కొట్టుడు కొడతా రెడీ అయిపోతున్నారు అంతా కూడా. దాంతో పాకిస్తాన్ ఎనీ టైం యుద్ధం ఆపటం అయితే ఖాయం. చేతులు ఎత్తేసి బాబు మీకేం కావాలో చెప్పండి అని భారత్ని అడగటం ఖాయం, మన కాళ్ళ మీద పడటం ఖాయం.